నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. కొన్ని ప్రాక్టికల్‌గా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. సో, ఈరోజు సమ్మర్ స్పెషల్‌గా సాటర్డే వచ్చిందంటే ఇక నుంచి తప్పకుండా ఒక వీడియో మీకు మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సాటర్డే అండ్ సండేస్ ఈ ప్రయత్నం మీరు గనక చేస్తే అటు వెయిట్ లాస్‌తో పాటు ఇటు డీహైడ్రేషన్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. చాలామందికి ఐడియా ఉన్న టిప్పే అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా మీరు కనపడతారు. మీ హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, స్టార్ట్ చేసేస్తాను. ప్రాసెస్ కొంచెం ఉంటుంది. బట్ కొంచెం ఓపికగా చేసుకోవడం వలన మన ఇంట్లోనే మనం మంచి హెల్త్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏమిటో చాలామంది లస్సీ అలవాటు. బట్ లస్సీలో వాడే చాలా ఐటమ్స్ అంటే బయట మనకి దొరికే లస్సీ ఐటమ్స్ ఇక్కడ నేను వాడట్లేదు. కారణం ఏంటంటే మనకి హెల్త్కి సంబంధించి ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ప్రిపేర్ చేసుకోవటం వలన మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, లస్సీ కొంతమంది బయట లస్సీ తాగటం వలన కడుపులో తిప్పటం, వికారంగా అనిపించటం, కళ్ళు తిరగటం ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు మనం ఈ ప్రోడక్ట్ చేస్తుంది, ఈ ప్రాసెస్ చేస్తుందే ఈ కళ్ళు తిరగటం, డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి కదా. సో అందుకని ఇంట్లో దొరికే వాటితోనే చాలా సింపుల్గా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లేట్ కాకుండా ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మనందరికీ తెలుసు లస్సీ కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పెరుగు కావాలి. పెరుగు కూడా నేను మరీ చెప్తున్నాను, వెన్న తీయని పెరుగు తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అదేమిటి అనేది ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. ఫస్ట్ ఐటమ్ మనకి పెరుగు. ఇక నెక్స్ట్ వాటర్ ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి, ఎన్ని గ్లాసెస్ ఎన్ని స్పూన్స్ పెరుగుకి ఎంత పర్సంటేజ్ వాటర్ తీసుకోవాలో కూడా చెప్తాను. నెక్స్ట్ ఐటమ్ వాటర్. చాలా చాలా ఇంపార్టెంట్ లస్సీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే లస్సీలో చాలా ఇంపార్టెంట్ జీరా పౌడర్. మనందరికీ తెలుసు కొంచెం లైట్గా స్వీట్ కావాలి అంటే అటు తేనె అయినా కలుపుకోవచ్చు లేదా షుగర్ అయినా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ చూపిస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఉప్పు చాలా తక్కువ వాడాలి. ఎంత వాడాలి అనేది నేను ఎక్స్ప్లెనేషన్లో చూపిస్తాను. ఉప్పు. సో ఇక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. లస్సీని ఎలా తయారు చేసుకోవాలి అండ్ మనకి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తుంది లస్సీ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లస్సీ అనేది చాలామంది భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ తాగుతూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. మనం తాగాల్సిన లస్సీ టైం ఏదైనా ఉంది అంటే కాఫీని స్కిప్ చేసి, అంటే ఎర్లీ మార్నింగ్ 7:30, 7 o'clock అప్పుడు లస్సీని కనుక తీసుకుంటే డే మొత్తం డీహైడ్రేషన్ నుంచి ఈ కళ్ళు తిరగటం, ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా సమ్మర్లో ముఖ్యంగా పోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ మీరు ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇందులో పెరుగు పర్సంటేజ్ అనేది మీ గ్లాస్కి సంబంధించి మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ లస్సీ ప్రిపేర్ చేసుకోవాలి అనటానికి మనకి ఒక గ్లాస్ వాటర్ అంటే మనం ఒక గ్లాసే తీసుకోవాలి అంటే కరెక్ట్గా టేబుల్ స్పూన్స్తో 3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. మీగడ తీయని పెరుగు వేసుకోవాలి. 3 స్పూన్ల టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. 1, 2 and 3. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను 6 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. ఇక ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎక్కడా కూడా చిన్న గడ్డలుగా కానీ మీగడ అనేది కొంచెం పైకి కనపడుతూ ఉంటే లస్సీ చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ½ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఫస్ట్ ఇందులో వేసుకోవాలి. సో విస్కర్తో నీట్గా ఒక 5 to 10 minutes ఇలా మీకు పైన ఇలా బుడగలు కనిపిస్తున్నాయంటే అందులో మీగడ ఉన్నట్టు లెక్క. మీగడతో ఉన్న పెరుగు అయితే కనుక చాలా టేస్ట్ ఉంటుంది లస్సీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎక్స్ప్లెనేషన్ అప్పుడు మీకు చెప్తానని. వెన్నతో కూడినది ఏది తిన్నా కూడా మనకి అరుగుదల చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్గా వెన్ననే మీ ఇంట్లో వెన్న చేసేటప్పుడు డైరెక్ట్గా వెన్న కొంచెం తీసుకొని తినే ప్రయత్నం చేస్తారనుకోండి, చాలా అరుగుదల ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెన్నని డైరెక్ట్గా తినే ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి డైరెక్ట్ వెన్న తీసుకోవడం వలన. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏది ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది చెప్తాను. వాటర్ వేసేయాలి. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఈ మాత్రం చిక్కదనం అనేది ఉండాలి.
ఇంకొకటి చాలామంది మజ్జిగ పల్చగా తాగమంటారు, మజ్జిగ తాగమంటారు, అది గుర్తుపెట్టుకోండి. చల్ల అంటారు, మజ్జిగ అంటారు, అది పల్చగా తాగడం చాలా మంచిది. లస్సీగా తీసుకునేటప్పుడు లైట్గా కొంచెం చిక్కదనం అనేది ఉంటేనే మన హెల్త్కి, మనం దేనికోసం వాడుతున్నాం, డే మొత్తం డీహైడ్రేషన్ కాకుండా. లైక్ ఉపవాసాలు ఉంటారు చాలామంది, ఏకాదశులు ఉపవాసాలు ఉంటారు, అలా ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా మార్నింగ్ కనుక ఈ డ్రింక్ తీసుకుంటే నైట్ వరకు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇది ఇలా విస్కర్తో చేసుకున్న తర్వాత జీరా చాలా అంటే చాలా లైట్ అండి. జీరా మనందరికీ తెలుసు దేనికి ఉపయోగపడుతుంది, అరుగుదలకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, పిల్లలకి గనక ఇది మీరు ఫాలో చేపిస్తే, అంటే చిన్నపిల్లలు ఒక 5 నుంచి 6 సంవత్సరాల పిల్లల నుంచి గనక ఈ డ్రింక్ అలవాటు చేస్తే కడుపులో నులిపురుగులు అంటూ ఉంటారు, సో అది రాకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా మోషన్ ఫ్రీకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇంతే, జస్ట్ 2 చిటికెళ్ళు అంటారు కదా, అంటే గ్లాస్కి ఒక చిటికెడు కాడికి అన్నట్టుగా మీరు చూసుకోవచ్చు. ఇక సాల్ట్ ఎంత వేసుకుంటారు? నేనైతే చెప్తాను, ముఖ్యంగా హెల్త్కి సంబంధించి అంటే బీపీ, షుగర్ ఇలా ఉన్నవాళ్ళు అసలు సాల్ట్ లేకుండా తాగే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు సమ్మర్లో సాల్ట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. దానివల్ల చాలా వరకు బీపీ నుంచి మీరు బయటపడిన వాళ్ళు అవుతారు. నార్మల్గా మనందరం తాగాలి అనుకుంటే ఒక గ్లాస్కి చిటికెడు చొప్పున, నేను 2 గ్లాసులు చేస్తున్నాను కాబట్టి 2 చిటికెళ్ళు వేశాను. ఇక షుగర్ ఎంతవరకు వేసుకోవచ్చు అంటే, మనకి స్వీట్ ఎంత ఇష్టం, మామూలుగా నేను బీపీ షుగర్ వాళ్ళకి కాకుండా చెప్తున్నాను, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంతమంది షుగర్ బాగా తాగటానికి ఇష్టపడతారు, తీపి ఎక్కువగా తాగటానికి ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు మీరు నార్మల్గా ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలా హనీ, నేనైతే ఇక్కడ డాబర్ హనీ చూపిస్తున్నాను, లేదా మీకు ఇంట్లో హనీ దగ్గరలో ఏదన్నా ఫామ్ హౌస్ నుంచి కానీ మీరు రెగ్యులర్గా తేనెని తీసుకొచ్చుకునే ప్రయత్నం కనుక చేస్తే హ్యాపీగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, అది చాలా మంచిది. హనీని కూడా దీంట్లో కలుపుకొని తాగొచ్చు. బట్ ఇప్పుడు షుగర్ చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఆఫీస్లో చేస్తున్నాను, స్టూడియోలో చేస్తున్నాను, అందరూ హనీ ఇష్టపడరు కదండి, అందుకని వాళ్ళందరి కోసం ఇప్పుడు ఈ డ్రింక్ అందరూ తాగాలి కదా, సో అందుకని నేను షుగర్ని చూపిస్తున్నాను. సో జస్ట్ ఇది టేబుల్ స్పూన్, టీ స్పూన్తో 1 స్పూన్ అవుతుంది, సరిపోతుంది యాక్చువల్గా. కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువగా, స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకొంచెం వేశాను. బట్ 1 స్పూన్ మీకు 2 గ్లాసులు అంటే ఒక గ్లాస్కి 1/2 స్పూన్ ఆఫ్ టీ స్పూన్ సరిపోతుంది, అంత స్వీట్ చాలు యాక్చువల్గా. సో ఇది ఇలా కలుపుకొని, ఇక దీంట్లో చాలామంది రకరకాలుగా ఉల్లిపాయలు వేసుకుంటారు, కరివేపాకు వేస్తారు, ఇక రకరకాలు కలుపుతారు, బట్ అదంతా హెల్త్కి అంత మంచిది కాదు. ఉల్లిపాయని ఎలా తీసుకోవాలి, ఎలా తినాలి అనేది కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ డ్రింక్ని ఇలాగే తాగాలి, ఇలా రెగ్యులర్గా తాగే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం వీలైతే కనుక రోజు తాగే ప్రయత్నం చేయండి. డీహైడ్రేషన్ అన్న ప్రాబ్లం కంప్లీట్గా ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరూ చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చక్కగా తాగండి, అండ్ హెల్తీగా ఉండటానికి ఇంట్లో ఉండే పదార్థాలనే యూస్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ నచ్చింది వీడియో అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకొని మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.